హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అండి. మరి ఏపీలో చాలా రోజుల తర్వాత కోర్టు జాబ్స్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రాబోతుందండి. మరి దీనికి సంబంధించినటువంటి కొత్త బ్యాచ్ అయితే మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మొదటి 500 మంది అభ్యర్థులకు మాత్రమే మరి ఈ కోర్సు 1 year వ్యాలిడిటీతో కేవలం 399 రూపీస్కే అందజేస్తున్నామండి. ఈ కోర్సు ప్రత్యేకత మరి 1000 క్లాసులు ఉంటాయండి. అన్ని సబ్జెక్టుల పైన 3000కు పైగా 30,000కు పైగా టెస్ట్ సిరీస్ ఉంటుంది. ఈచ్ టాపిక్ సంబంధించిన పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. డౌన్లోడ్ చేసుకోవచ్చు. అన్ని ప్రీవియస్ పేపర్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఎగ్జామ్ టైంలో టాప్ 25 గ్రాండ్ టెస్టులు కూడా యాడ్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. ఈ యొక్క లాంగ్ టర్మ్ బ్యాచ్లో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకేనా? సో ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, తర్వాత 799 అవుతుందండి ఈ యొక్క కోర్స్ వాల్యూ. అంతేకాకుండా ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ ఆన్లైన్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మీరు ఎగ్జామ్ కూడా రాయవచ్చు. ఇంకెందుకు మరి ఆలస్యం, వెంటనే యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేయండి. వెంటనే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఆల్ ది బెస్ట్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 15-16 ఏప్రిల్ 2025కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోస్ని చివరి వరకు చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. ఓకేనా? మనకి జస్ట్ విత్ ఇన్ 1 వీక్లోనే ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ రాబోతుందండి. ఓకే, అధికారిక ప్రకటన కూడా చేశారు. మరి డిఎస్సిలో మనకి 5 నుంచి 10 ఆల్మోస్ట్ 10 మార్కులండి కరెంట్ అఫైర్స్ అండ్ జీకే పైన రావడం జరుగుతుంది. అవన్నీ కూడా మనము మన డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయబోతున్నాము. ఓకేనా? రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకే, అంతేకాకుండా డిఎస్సి పైన మీకు ఏదైనా కోర్స్ కావాలంటే కూడా హెచ్జిటి కావచ్చు, ఎస్ఏ కావచ్చు, మన యాప్లో అందుబాటులో ఉన్నాయి. ఒకసారి డెమో చూసి తీసుకోండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఈక్వెడార్ అధ్యక్ష ఎన్నికల్లో వామపక్ష అభ్యర్థి లూయిసా గోంజాలేజ్ను గణనీయమైన తేడాతో ఓడించిన నాయకుడు ఎవరు? హూ డిఫీటెడ్ ద లెఫ్ట్ వింగ్ క్యాండిడేట్ లూయిసా గోంజాలేజ్ బై ఏ సిగ్నిఫికెంట్ మార్జిన్ ఇన్ ద ఈక్వెడార్ ప్రెసిడెంట్ ఎలక్షన్స్? ఆప్షన్స్ అండి: డానియల్ నోబోవా. చూద్దాం. ఈక్వెడార్లో ప్రస్తుతం మితవాద అధ్యక్షుడు డానియల్ నోబోవా 2వ రౌండ్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించారు. 4 ఏళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న నోబోవా మాదక ద్రవ్యాల సంబంధిత హింస మరియు ఆర్థిక అస్థిరతపై పెరుగుతున్న ప్రజా ఆందోళనల మధ్య వామపక్ష అభ్యర్థి లూయిసా గోంజాలేజ్ను గణనీయమైన తేడాతో ఓడించారు. ఎన్నికల ఫలితాలను జాతీయ ఎన్నికల మండలి ప్రకటించినప్పటికీ గోంజాలేజ్ మోసం జరిగిందని ఆరోపిస్తూ తిరిగి ఓట్లు లెక్కించాలని డిమాండ్ చేశారు. క్వశ్చన్ నెంబర్ 2. సైకో మీరాభాయ్ తాను ఇటీవల ఏ పదవికి నియమితులయ్యారు? రీసెంట్లీ సైకో మీరాభాయ్ చాను వాజ్ అపాయింటెడ్ టు విచ్ పొజిషన్? ఆప్షన్ బి అండి: ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమితులు కావడము జరిగింది. ఇంపార్టెంట్. భారతదేశానికి చెందిన ప్రముఖ ఒలింపిక్ రజత పథక విజేత సైకో మీరాబాయ్ చాను ఇండియన్ వెయిట్ లిఫ్టింగ్ ఫెడరేషన్ అథ్లెట్స్ కమిషన్ చైర్పర్సన్గా నియమితులయ్యారు. భారత క్రీడలలో కీలక వ్యక్తి అయిన చాను తోటి అథ్లెట్ల గొంతులను విస్తృతం చేస్తానని, వారి శ్రేయస్సును నిర్ధారించుకుంటానని మరియు క్రీడా నైపుణ్యంపై వారి దృష్టిని క్రమబద్ధీకరించడంలో సహాయపడతానని ప్రతిజ్ఞ చేశారు. ఆమె నియామకము పోటీ అనుభవ సంపదను మాత్రమే కాకుండా అథ్లెట్ సంక్షేమం మరియు పరిపాలనా నిర్ణయం తీసుకోవడంలో ప్రాతినిధ్యం కోసం బలమైన న్యాయవాద పాత్రను కూడా తెస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏప్రిల్ 14, 2025న బ్లూ ఆరిజిన్ చేపట్టిన పూర్తిగా మహిళలతో కూడిన చారిత్రాత్మక అంతరిక్ష ప్రయాణానికి ఉపయోగించిన రాకెట్ పేరేంటి? వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది రాకెట్ యూజ్డ్ ఫర్ ద హిస్టారిక్ all-women suborbital space flight conducted by Blue Origin on April 14, 2025? Option B అండి: న్యూ షెపర్డ్. ఓకే, న్యూ షెపర్డ్. ఏప్రిల్ 14, 2025న బ్లూ ఆరిజిన్ యొక్క న్యూ షెపర్డ్ రాకెట్ పూర్తిగా మహిళా సిబ్బందితో కూడిన చారిత్రాత్మక సబార్బిటాల్ అంతరిక్ష ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. 1963లో వాలెంటీనా తెరెస్కోవా అంతరిక్షంలోకి
మరి మొదటి మహిళ అయిన తర్వాత ఇదే మొదటిది. ఈ ప్రయోగము టెక్సాస్లోని వాన్ హార్న్ నుండి జరిగింది మరియు విభిన్న రంగాలకు చెందిన 4 ప్రముఖ మహిళలు ఉన్నారు. సుమారు 10 నిమిషాల విమానము, వాణిజ్య అంతరిక్ష ప్రయాణము, అంతరిక్షంలో లింగ ప్రాతినిధ్యం మరియు పాప్ సంస్కృతి ద్వారా శాస్త్రీయ అవగాహనలో ఒక ప్రధాన మైలురాయినైతే సూచిస్తుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఏ దేశంలో ఏప్రిల్ 2025లో జరిగిన ISSF ప్రపంచ కప్లో సౌరభ్ చౌదరి 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకం గెలుచుకున్నారు? In which country did Saurabh Chowdhury win the bronze medal in the 10 meters air pistol event at the ISSF World Cup held in April 2025? Option B అండి, పెరు. ఓకే, పెరు. ఉత్తరప్రదేశ్కు చెందిన 22 ఏళ్ల షూటర్ సౌరభ్ చౌదరి పెరూలోని లీమాలో జరిగిన ISSF ప్రపంచ కప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకోవడం ద్వారా భారత షూటింగ్ జట్టులోకి అద్భుతంగా పునరాగమనము చేశారు. ఒలింపిక్ ఛాంపియన్షిప్లతో కూడిన స్టాడెడ్ ఫైనల్లో పోటీ పడిన అతను తక్కువ స్కోరింగ్ మరియు గట్టి పోటీతో కూడిన మ్యాచ్లో స్థితిస్థాపకతను ప్రదర్శించారు. ఇది 2 సంవత్సరాలకు పైగా అతని మొదటి వ్యక్తిగత ప్రపంచ కప్ పథకము. ఇది అంతర్జాతీయ ఫామ్లోకి బలంగా తిరిగి రావడాన్ని సూచిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 5. మార్చి 2025లో ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును గెలుచుకున్న భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ ఎవరు? హూ వన్ ద ICC మెన్స్ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డ్ ఫర్ మార్చ్ 2025? ఆప్షన్ బి అండి, శ్రేయస్ అయ్యర్. చూద్దాం. భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ శ్రేయస్ అయ్యర్ మార్చి 2025కి ICC పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డును అందుకున్నారు. ICC ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో అతని అద్భుతమైన ప్రదర్శనను గుర్తించారు. మరి టోర్నమెంట్లో 243 పరుగులు సాధించి భారతదేశం టైటిల్ని గెలుచుకోవడంలో అతను కీలక పాత్ర పోషించారు. అయ్యర్ న్యూజిలాండ్కు చెందిన జాకబ్ డఫీ మరియు రచిన్ రవీంద్రలను అధిగమించి ఈ అవార్డును దక్కించుకున్నాడు. నెక్స్ట్ వన్. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన స్టీరింగ్ కమిటీ మధ్యప్రదేశ్లోని ఏ జాతీయ పార్కు నుండి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం వరకు చిరుతలను తరలించడానికి ఆమోదం తెలిపింది? ఫ్రమ్ విచ్ నేషనల్ పార్క్ ఇన్ మధ్యప్రదేశ్ డిడ్ ద NTCA స్టీరింగ్ కమిటీ అప్రూవ్ ద ట్రాన్స్లొకేషన్ ఆఫ్ చీతాస్ టు గాంధీ సాగర్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ? ఆప్షన్స్ అండి, కూనో నేషనల్ పార్క్ నుంచి తరలిస్తున్నారండి. చూద్దాం. నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ ఏర్పాటు చేసిన చీతా ప్రాజెక్ట్ స్టీరింగ్ కమిటీ మధ్యప్రదేశ్లో ఉన్న కూనో నేషనల్ పార్క్ నుండి గాంధీ సాగర్ వన్యప్రాణుల అభయారణ్యం వరకు కొన్ని చిరుతలను తరలించడానికి ఆమోదము తెలిపింది. ఈ చర్య అనుసంధానింపబడిన ప్రకృతి దృశ్యంలో చిరుతల మెటా జనాభాను స్థాపించే దీర్ఘకాలిక పరిరక్షణ వ్యూహాన్ని ముందుకు తీసుకువెళ్లడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025ను మే 4 నుండి మే 15, 2025కు మొదటిసారిగా ఏ రాష్ట్రంలో నిర్వహించనున్నారు? విచ్ స్టేట్ ఈజ్ హోస్టింగ్ ద ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 ఫర్ ద ఫస్ట్ టైమ్ ఫ్రమ్ మే 4 టు మే 15, 2025? ఆప్షన్ బి అండి, బీహార్. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025 మొదటిసారిగా బీహార్లో మే 4 నుంచి మే 15, 2025 వరకు జరగనుంది. ఇది రాష్ట్రానికి ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాట్నాలో ప్రారంభించిన ఈ కార్యక్రమం క్రీడా సంస్కృతిని ప్రోత్సహించడమే కాకుండా బీహార్ క్రీడా మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుంది మరియు వర్తమాన అథ్లెట్లకు జాతీయ వేదికను అందిస్తుంది. ఏప్రిల్ 14, 2025న జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మరియు కేంద్ర క్రీడా మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈవెంట్ లోగో, మస్కట్ మరియు థీమ్ సాంగ్లను ఆవిష్కరించారు. నెక్స్ట్ వన్. 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ టైటిల్ను గెలుచుకుని ISL టైటిల్ మరియు లీగ్ షీల్డ్ రెండింటినీ సాధించిన మొదటి జట్టు ఏది? విచ్ టీమ్ బికమ్ ద ఫస్ట్ టు విన్ బోత్ ద ISL టైటిల్ అండ్ ద లీగ్ షీల్డ్ ఇన్ ద 2024-25 సెషన్? ఆప్షన్స్ అండి, మోహన్ బగాన్ సూపర్ జైంట్. కేరళలోని వివేకానంద యువ భారతి క్రీరంగంలో బెంగళూరు FCపై 2-1 తేడాతో విజయం సాధించి 2024-25 ఇండియన్ సూపర్ లీగ్ ISL టైటిల్ను గెలుచుకోవడం ద్వారా మోహన్ బగాన్ సూపర్ జైంట్ చరిత్ర సృష్టించింది.
ఈ విజయము బహుళ కారణాల వల్ల ప్రత్యేకమైనది. ఇది ఇంట్లో ఐఎస్ఎల్ ఫైనల్ గెలవడం మొదటిసారి మరియు ఐఎస్ఎల్ టైటిల్ మరియు ఐఎస్ఎల్ లీగ్ షీల్డ్ రెండింటిని సాధించడం ద్వారా సీజన్ డబుల్ సాధించిన మొదటి జట్టుగా మోహన్ బగాన్ నిలవడమైతే మనము చూడవచ్చు. నెక్స్ట్ వన్, మేఘాలయకు 2025 ఏప్రిల్ 8న UIDAI నుంచి అందిన అవార్డులు ఏ రెండు విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచినందుకు గాను ప్రదానం చేయబడ్డాయి. ఫర్ విచ్ 2 categories ఆఫ్ ఎక్సలెన్స్ డిడ్ మేఘాలయ రిసీవ్ అవార్డ్స్ ఫ్రమ్ UIDAI ఆన్ ఏప్రిల్ 8, 2025? ఆప్షన్ బి అండి, పిల్లల బయోమెట్రిక్ నవీకరణలు మరియు వయోజన ఆధార్ ధృవీకరణ. చూద్దాం. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ మేఘాలయ 2 విభాగాలలో ఉత్తమ పనితీరు కనబరిచిన రాష్ట్రంగా గుర్తించింది. మరి పిల్లల తప్పనిసరి బయోమెట్రిక్ నవీకరణలు మరియు వయోజన ఆధార్ నమోదు ధృవీకరణ ఈ అవార్డులను ఏప్రిల్ 8, 2025న న్యూఢిల్లీలో ప్రదానం చేశారు. జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నుండి ఆధార్ నోడల్ అధికారి షాయ్ కూపర్ వార్ రాష్ట్రం తరపున వాటిని అందుకున్నారు. సంక్షేమ ప్రయోజనాలను పొందేందుకు తప్పనిసరి ఆధార్ అనుసంధానం అవసరం. ప్రశ్నించే అవేకెన్ ఇండియా ఉద్యమం వంటి సరసన సమూహాల నుండి ప్రతిఘటన ఉన్నప్పటికీ ప్రతిభావంతమైన ఆధార్ అమలుకు మేఘాలయ యొక్క నిబద్ధతను ఈ గుర్తింపు హైలైట్ చేస్తుంది. నెక్స్ట్ వన్, షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ పక్షుల అభయారణ్యం గురించి క్రింది వాక్యాలలో ఏది తప్పు? Which of the following statement about Shahid Chandrasekhar Azad Bird Sanctuary is incorrect? తప్పుగా ఉన్నటువంటిది ఏంటండి ఇందులో? ఆప్షన్ సి మాత్రం తప్పుగా ఉందండి. ఈ అభయారణ్యంలో ప్రధానంగా జంతువుల రక్షణపై దృష్టి పెడుతుంది, పక్షులపై కాకుండా అన్నారు, కానీ పక్షులపై దృష్టి పెడుతుంది. చూద్దాం. ఇది పక్షి పరిశీలకులకు మరియు దాని ప్రేమికులకు ఒక ఇష్టమైన ప్రదేశము. ఈ అభయారణ్యము స్వాతంత్ర సమరయోధుడు షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ పేరుతో పెట్టబడింది. అభయారణ్యంలో ఒక సరస్సు, చెట్లు మరియు నడక మార్గాలు ఉన్నాయి. చూద్దాం. షాహిద్ చంద్రశేఖర్ ఆజాద్ పక్షుల అభయారణ్యము ప్రశాంతమైన ప్రదేశము. ఇక్కడ అనేక అందమైన పక్షులు ముఖ్యంగా శీతాకాలంలో నివసిస్తాయి. ఇది పక్షి పరిశీలకులకు మరియు ప్రకృతి ప్రేమికులకు ఇష్టమైన ప్రదేశము. ఈ అభయారణ్యము ప్రసిద్ధ స్వతంత్ర సమరయోధుడు పేరు మీదుగా పెట్టబడింది మరియు అనేక రకాల పక్షులు మరియు జంతువులను రక్షించడంలో సహాయపడుతుంది. సందర్శకులు ఆనందించడానికి ఇక్కడ ఒక సరస్సు, చెట్లు మరియు శుభ్రమైన నడక మార్గాలు కూడా ఇందులో ఉన్నాయి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించిన జీరో పావర్టీ మిషన్కు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టిన సందర్భంగా ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి? వాట్ ఈస్ ద మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ది జీరో పావర్టీ మిషన్ నేమ్డ్ ఆఫ్టర్ డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ అనౌన్స్డ్ బై ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ యోగి ఆదిత్యనాథ్ ఆన్ ది అకేషన్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135th బర్త్ యానివర్సరీ? ఆప్షన్ సి అండి, దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రతి పేద మరియు అణగారిన వ్యక్తిని ఉద్ధరించడము. ఇంపార్టెంట్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ రాబోయే జీరో పావర్టీ మిషన్కు భారతరత్న డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ పేరు పెట్టనున్నట్లుగా ప్రకటించారు. ఈ పథకము దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్న ప్రతి పేద మరియు అణగారిన వ్యక్తిని ఉద్ధరించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీలో చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా జపనీస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల సంఘము ఏ ప్రెస్టీజియస్ అవార్డును ప్రదానం చేసింది? వాట్ ప్రెస్టీజియస్ అవార్డ్ వాజ్ కన్ఫర్డ్ బై ద జపనీస్ గ్యాస్ట్రో ఎంటాలజిస్ట్ అసోసియేషన్ టు డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డి, చైర్మన్ ఆఫ్ ఏఐజీ హాస్పిటల్ ఇన్ హైదరాబాద్ for his exceptional work in gastrointestinal endoscopy? ఆప్షన్ ఏ అండి, లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అనేటువంటి అవార్డు ప్రదానం చేశారు. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వర్ రెడ్డికి గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ఎండోస్కోపీలో ఆయన చేసిన అద్భుతమైన కృషికి గుర్తింపుగా జపనీస్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టుల సంఘము ప్రతిష్టాత్మకమైన లెజెండ్స్ ఆఫ్ ఎండోస్కోపీ అవార్డును ప్రదానం చేసింది. టోక్యోలోని షోవా మెడికల్ యూనివర్సిటీ టోయోసు
హాస్పిటల్లో జరిగిన టోక్యో లైవ్ గ్లోబల్ ఎండోస్కోపీ 2025 కార్యక్రమంలో ఈ అవార్డును ప్రదానము చేశారు. క్వశ్చన్స్. ద్వైవార్షిక బహుళజాతి వైమానిక విన్యాసాలకు ఏ దేశం ఆతిథ్యము ఇస్తుంది? విచ్ కంట్రీ ఈజ్ ద హోస్ట్ ఆఫ్ అ బయలాటరల్ మల్టీనేషనల్ ఎయిర్ ఎక్సర్సైజ్ ఇన్ కోయిస్? ఆన్సర్ ఆప్షన్ ఏ గ్రీస్. కరీం పూజా వన్యప్రాణుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? కరీం పూజా వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? కేరళ. విద్య మరియు పోషకాహారం బాగా తినడం నేర్చుకోండి అనే నివేదికను ఏ సంస్థ విడుదల చేసింది? విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రిలీజ్డ్ ఏ రిపోర్ట్ టైటిల్ ఎడ్యుకేషన్ అండ్ న్యూట్రిషన్ లర్న్ టు ఈట్ వెల్? ఆప్షన్ బి ఐక్యరాజ్య సమితి విద్యా శాస్త్రీయ మరియు సాంస్కృతిక సంస్థ యునెస్కో. వార్తల్లో కనిపించే పర్బతి 2 జల విద్యుత్ ప్రాజెక్ట్ ఏ రాష్ట్రంలో ఉంది? పర్బతి 2 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ విచ్ వాజ్ సీన్ ఇన్ న్యూస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? హిమాచల్ ప్రదేశ్. సర్హుల్ పండుగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? ద సర్హుల్ ఫెస్టివల్ ఇస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జార్ఖండ్. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.